ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎటు చూసినా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రాజకీయం అంతా కూడా జూబ్లీ హిల్స్ వైపే చూస్తోంది. ఈ ఉప ఎన్నికలో చాలా కీలకమైనటువంటి రాజకీయంగా కొన్ని పలు మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. దాంట్లో ముఖ్యంగా కవిత సపోర్ట్ ఎవరికి అనేటువంటి విషయంగా చర్చ జరుగుతోంది. అయితే నవీన్ యాదవ్ మాత్రం తనకే కవిత సపోర్ట్ ఉందంటూ మాట్లాడుతున్నాడు. సో కవిత కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తుందా అనే రకంగా చర్చలు జరుగుతున్నాయి. నవీన్ యాదవ్కు కవిత మద్దతు ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్గా మారుతున్నాయి. బీసీ నినాదంతో కవిత ముందుకెళ్తోంది. జూబ్లీ హిల్స్ బరిలో ఏకైక బీసీగా నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. అటు అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అయ్యారు, టికెట్ ఇచ్చింది నవీన్ యాదవ్కి. అటు బీజేపీ విషయానికి వస్తే ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ కనబడుతోంది. దీపక్ రెడ్డి అండ్ కీర్తి రెడ్డి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ విషయాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కవిత సపోర్ట్ ఎవరికి? బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న కవిత బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించారు కాబట్టి తనకు సపోర్ట్ ఇస్తారా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. నిజంగా నవీన్ యాదవ్కి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీకి కవిత సపోర్ట్ ఇచ్చిందనేటువంటి ఒక విషయం అయితే చాలా బలంగా వినిపించే అవకాశం కూడా ఉంది. సో గతంలో వారిద్దరు ఒక ఫంక్షన్లో కలిశారు, నవీన్ యాదవ్ అండ్ కవిత. సో అప్పుడు ఆ ఫంక్షన్లో తీసినటువంటి ఆడియోకి సంబంధించిన ఆ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ అనేటువంటి ఆ అకౌంట్ నుంచి, అది ఫ్యాన్ బాయ్ అకౌంట్ అని ఉంది, కానీ నవీన్ యాదవ్కి సంబంధించి ప్రతి అఫీషియల్ ప్రోగ్రామ్ కూడా ఇందులో పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తే కల్వకుంట్ల కవిత గారు విల్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ నవీన్ యాదవ్ ఇన్ ది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్. సో కల్వకుంట్ల కవిత నవీన్ యాదవ్కి సపోర్ట్గా ఉంటారు అని చెప్పేది ఈ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది. కేవలం ట్విట్టర్లోనే కాదు, ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఫోటోలు వైరల్గా మారుతున్నాయి. ఈ వీడియో కూడా వైరల్గా మారిపోయింది. సో నిజంగానే ఆ సిచ్యువేషన్ వస్తుందా? కవిత నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, కవిత ఇప్పుడు స్వతగా పార్టీ లేదు, తను బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న అనేక రకాల సమస్యలపైన తను పోరాడుతున్నట్టుగానే పోరుబాట పడుతూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయలేరు, సస్పెండ్ చేశారు కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా తన కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కానీ బీసీ సెంటిమెంట్తో తను ముందుకు వెళ్తున్నారు కాబట్టి జూబ్లీ హిల్స్ బరిలో ఉన్నటువంటి ఏకైక బీసీ నవీన్ యాదవ్. సో నవీన్ యాదవ్కి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా కవిత? ఎగ్జాక్ట్లీ, సోషల్ మీడియాలో నవీన్ అండ్ టీమ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ఫంక్షన్లో కలిసినటువంటి వీడియో, నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వీడియో. కాకపోతే ఇప్పటివరకు జాగృతి ప్రెసిడెంట్ కవిత ఎవరికి సపోర్టు ప్రకటించలేదు. యాక్చువల్గా అయితే ఆమె తరఫు నుంచి ఒక అభ్యర్థిని, జాగృతి తరఫు నుంచి ఇండిపెండెంట్గా ఒక అభ్యర్థిని నిలబెట్టి మద్దతు తెలపాలి, ప్రచారం చేయాలనేటువంటి ప్లాన్ గతంలో చేశారు. అది నిజం. దానికి మాజీ మంత్రి, మాజీ సిఎల్పి నాయకుడు, పీజేఆర్ కొడుకైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని తెరపైకి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేశారు. ఎందుకంటే అప్పుడు జాయింట్ ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం కిందనే గతంలో జూబ్లీ హిల్స్ వచ్చేది కాబట్టి ఆ ఏరియా అంతా బస్తీలలో పెద్ద ఎత్తున పీజేఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ఇల్లే కట్టుకొని ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ప్లాట్లలోనే వాళ్ళు నివసిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ ఓట్లతో కాస్త ఒక రకంగా చర్చలో ఉండాలి జాగృతి అనేటువంటి ఆలోచన చేశారు. పీజేఆర్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి సంబంధించినటువంటి టెంపుల్ అయితే కట్టారో దాని సెలబ్రేషన్స్కి, దుర్గా నవరాత్రులకు సంబంధించినటువంటి ఇన్విటేషన్కి వెళ్ళినటువంటి విష్ణువర్ధన్ రెడ్డికి ఈ ప్రతిపాదన చేశారు. ఆయన సైలెంట్ అయిపోయారు, ఆయన రాను అని చెప్పారు. సో అక్కడితో ఆగిపోయారు. ఆమె ఇప్పటివరకు అయితే ఎవరికి ఓపెన్గా మద్దతు చెప్పలేదు కవిత. కానీ నవీన్ వర్గీయులు మాత్రం ఈ వీడియో వైరల్ చేస్తూ ఉన్నారు. కవిత మద్దతు మాకే ఉందనేటువంటి స్టేట్మెంట్. ప్రస్తుతానికి జాగృతి ప్రెసిడెంట్ కవిత ఆమె ఎవరికి మద్దతు తెలపట్లేదు, దూరంగానే ఉన్నారు. ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దామనేటువంటి వైఖరితో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధానంగా పోటీలో ఉంటాయి కాబట్టి ఈ ముగ్గురిలో ప్రజలు ఎవరి వైపు ఉంటారు అనేటువంటి ఆలోచనతో ఆమె ఉన్నారు. ఎవరిపైన ఆమె నెగిటివ్ కామెంట్ చేయలేదు, ఎవరికి పాజిటివ్ కామెంట్ కూడా చేయలేదు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆమె సతీమణి ఒక మహిళ, సో ఆమె పోటీలో ఉన్నారు కాబట్టి ఆమె సాలిడారిటీ మహిళ వైపు ఉంటుందని ఒక వర్గం, లేదు బీసీ కాబట్టి నవీన్ యాదవ్ వైపు ఉంటుందని మరొక వర్గం. సోషల్ మీడియాలో వారికి వారే అసలు వాళ్ళ ప్రచారాన్ని వదిలిపెట్టి జాగృతి ప్రెసిడెంట్ కవిత ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కవిత ఇంపాక్ట్ ఆ మేర ఉంటుందా? అంటే నవీన్ యాదవ్ నాకే సపోర్ట్ చేస్తున్నాడు, అక్కడ నవీన్ యాదవ్ చెప్తూ ఉన్నాడు. అటు మాగంటి గోపీనాథ్ సతీమణి కూడా తనకే సపోర్ట్గా ఉంటుంది, ఒక మహిళగా నాకే సపోర్ట్ ఇస్తాన రకంగా తను కూడా భావిస్తూ
కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఈ పోస్టులన్నీ కూడా. నిజంగా కవిత ఆ మేర ఇంపాక్ట్ చూపిస్తారా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో? ఎగ్జాక్ట్లీ అదే చర్చ జరుగుతుంది. ఆమె ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేటువంటిది మనం గెజ్జడానికి లేదు, దానికి కొలమానం లేదు. కాబట్టి ఎమ్మెల్సీ కవితను ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయంగా ఎవరికి వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆమె మహిళకే సపోర్ట్ అని, భర్త లేడు కాబట్టి ఒంటరి మహిళ, ఆ కుటుంబానికి ఆమె సపోర్ట్ అని, అదంతా పక్కన పెట్టేసి అసలు లేదు అనేటువంటిది గతంలో ఫంక్షన్లో కలిసినటువంటి వీడియో వైరల్ చేస్తూ, దాంతోపాటు మన రీసెంట్గా జరిగినటువంటి అలై బలై కార్యక్రమంలో కొన్ని ఫోటోలను వైరల్ చేసుకుంటూ, ఇదంతా ఆమె ఎవరెవరు నాయకులను కలిసిందో, పిసిసి చీఫ్ని కలిశారు, బీజేపీ నాయకులను కలిశారు, తర్వాత ఇంకా ఇతర బీసీ నాయకులను కలిశారు, ఆమె చాలామందిని కలిశారు. సో ఆ ఫోటోలు వైరల్ చేస్తూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో జూబ్లీ హిల్స్లో కవిత ప్రభావం ఎంత అనేటువంటిది పక్కన పెడితే, ఆమె దూరంగా ఉన్నారు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు, దాని గురించి కామెంట్ చేయట్లేదు. కానీ ఆమె ఫోటోలు వీడియోలతో ప్రచారం జరుగుతున్నటువంటి తీరు జూబ్లీ హిల్స్ ఓటర్లలో చర్చకు తావిస్తూ ఉంది. రాజకీయ పార్టీ వర్గాల్లో కూడా చర్చకు తావిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా కవిత ఒక స్టేట్మెంట్ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. రేపో మాపో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఆమె వైఖరి ఏంటి? తటస్థంగా ఉంటారా? ఒక పార్టీ లైన్ వదిలేసి బీసీ అనే నినాదం తీసుకుంటారా? పార్టీలను పక్కన పెట్టి ఒంటరి మహిళ కాబట్టి రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత తక్కువ ఉందని గతంలో ఆమె స్టేట్మెంట్ చేశారు. మహిళ వైపు ఉంటారా అనేటువంటి చర్చ అయితే ఉంది. చూడాలి. కవిత సైలెంట్గా ఉన్నారు ఇప్పటివరకు అయితే, ఆమె ఖచ్చితంగా స్టేట్మెంట్ చేయనున్నారు అనేటువంటి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాకు సపోర్ట్ అని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్లు భావిస్తున్నాయి. ఒక అడుగు ముందుకేసి నవీన్ యాదవ్ ఏకంగా ఒక వీడియోని, గతంలో వారిద్దరు ఒక ఫంక్షన్లో మీట్ అయినటువంటి ఆ వీడియోని కూడా షేర్ చేస్తూ కవిత ఇన్ ఫేవర్ ఆఫ్ నవీన్ యాదవ్ అనే రకంగా పోస్ట్ చేశారు. మరి నిజంగా అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కవిత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా? నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని తను బలపరుస్తారా? సో ఇంపాక్ట్ ఎంత మేర ఉంటుంది? నిజంగా కవిత ఇక్కడ ఇంపాక్ట్ చూపించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చాలా కీలకం కాబోతున్నారన్న విషయంపై మనం ఎటువంటి క్యాల్కులేషన్ చేయలేం. కానీ తను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగా ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలుగా అంతయింత తెలంగాణ రాష్ట్రంలో కొంత రాజకీయంగా తను చేసే స్టేట్మెంట్స్ కానివ్వండి, తన యొక్క ఎత్తుగడలు కానీ, తను వెళ్ళేటువంటి మూమెంట్ కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తోంది, కొన్ని చర్చలకు దారితీస్తున్నాయి. సో ఈ సిచ్యువేషన్లో బీసీ నాదంతో ముందుకెళ్తున్న కవిత బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తారా? లేదంటే బీఆర్ఎస్ పార్టీలో గతంలో తను పనిచేశారు, తన తండ్రి కూడా ఇప్పటివరకు తన గురించి ఎక్కడ స్పందించలేదు. సో తండ్రికి కూతురు మధ్య చాలా పాజిటివ్గా ఉన్నట్టుగానే కవిత మాట్లాడుతున్నారు. సో ఆ ఉద్దేశంతో ఒక మహిళగా మాగంటి గోపీనాథ్ సతీమణికి సపోర్ట్ చేస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? కవిత సపోర్ట్ చేయడం మూలంగా నిజంగా అభ్యర్థి వైపుగా ఎక్కువ గెలుపు అవకాశాలు ఉంటాయా? కవిత సపోర్ట్ ఇంపార్టెంట్ అంటారా? సో కవిత ఎవరికి సపోర్ట్ చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ తరుగు కన్నా